చాలా కాలం తర్వాత కోలీవుడ్ హీరో కార్తీక్ 'ఖైదీ' సినిమాతో సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. 2019లో రిలీజ్ అయిన ఈ తమిళ చిత్రం తెలుగులోనూ విడుదలై హ్యూజ్ రెస్పాన్స్‌ను తెచ్చుకుంది. తమిళ్‌లోనే కాకుండా తెలుగులో కూడా ఈ చిత్రం కార్తీ మార్కెట్‌ని పెంచేసింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా సినిమాలో సాంగ్స్, హీరోయిన్ లేకుండా కాస్త కొత్తగా తెరకెక్కించాడు యంగ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్. ఈ చిత్రం తెచ్చిన సక్సెస్‌తో లోకేష్‌కు స్టార్ హీరోస్‌తో పనిచేసే అవకాశం దక్కింది. ఆ వెంటనే తమిళ స్టార్ హీరో విజయ్ తలపతితో కలిసి 'మాస్టర్' మూవీని తెరకెక్కించాడు. గతేడాది వచ్చిన ఈ చిత్రం యూత్‌ను బాగా ఆకట్టుకుంది. లోకేష్ ఫ్రేమింగ్‌కు ప్రేక్షక లోకం ఫిదా అయ్యింది. అంతేకాకుండా తాజాగా యూనివర్సల్ యాక్టర్ కమల్ హాసన్ ప్రధాన పాత్రగా 'విక్రమ్' చిత్రాన్ని తెరకెక్కించాడు. ప్రస్తుతం 'విక్రమ్' మూవీ థియేట్రికల్ రన్ సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతుంది. బాక్సాఫీస్ వద్ద కూడా కాసుల వర్షం కురిపిస్తుంది. ఇప్పటికే హైయెస్ట్ గ్రాసింగ్ తమిళ ఫిల్మ్ 2022గా రికార్డు క్రియేట్ చేసింది. అయితే ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ 'ఖైదీ 2' పై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమాపై ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు పెరిగాయి. పార్ట్ 1 కన్నా సెకండ్ పార్ట్ మరింత సాలిడ్‌గా ఉండనున్నట్టు తెలుస్తుంది. అయితే తాజాగా ఇంటర్వ్యూలో దర్శకుడు లోకేష్ మాట్లాడుతూ సినిమా కథను కూడా రివీల్ చేశాడు. హీరో ఢిల్లీ జైల్లో జీవితం ఎలా గడిచింది అనే ఫ్లాష్ బ్యాక్‌తో ఈ సినిమా ప్రారంభమవుతుంది. జైల్లో కబడ్డీ ఆడి ఎన్నో మెడల్స్ గెలుచుకుంటాడు. మాఫియా ముఠా నుంచి పోలీసులను కాపాడి తన కూతుర్ను తీసుకెళ్తాడు. మళ్ళీ పోలీసులకు ఆయన అవసరం వస్తుంది. అందుకు దారితీసిన పరిస్థితులు, ఆ తర్వాత చోటు చేసుకునే పరిణామాలతో ఈ కథ నడుస్తుంది అని చెప్పుకొచ్చాడు లోకేష్. అయితే 'ఖైదీ' ఫార్ములా హిట్ కావడంతో సీక్వెల్‌ను మరింత భారీగా ప్లాన్ చేస్తున్నారు. ఫస్ట్ పార్ట్ కన్నా రెట్టింపు స్థాయిలో బడ్జెట్‌ను కూడా ఖర్చు చేయనున్నట్టు సమాచారం. అంతేకాకుండా సినిమాను పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారంట మేకర్స్. ఈ దెబ్బతో కోలీవుడ్ మార్క్ ఇండియా మొత్తం మరోసారి కనిపించనుంది. అయితే 'ఖైదీ పార్ట్ 1కు 'విక్రమ్' సినిమాకు లింక్ ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 'ఖైదీ' మరియు 'విక్రమ్' సినిమాకు మధ్య సాగిన కథ 'ఖైదీ 2'గా రానున్నట్టు టాక్ వినిపిస్తుంది. 'ఖైదీ 2లో తమిళ స్టార్ సూర్య కూడా నటించడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. త్వరలో పూర్తి సమాచారం అందనుంది. చూశారు కదా! ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా! అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ కూడా గట్టిగా కొట్టండి. మీరు మర్చిపోయినా మేము మర్చిపోం.